మీరు రోడ్డు మీదకి వెళ్తే 90% పీపుల్ ఇట్లా నడుస్తున్నారు, ముందు చూడట్లేదు, ట్రాఫిక్ ఉన్నా కూడా దాన్ని పోనిస్తున్నారు, సక్సెస్ వచ్చినాం బతికినాం అన్నట్టున్నారు. సో ఇటువంటి దాని ద్వారా మనుషుల మెంటల్ ఫిజికల్ హెల్త్ రెండు నాశనం అయిపోతున్నాయి. ఒక మనిషి ఒక సినిమా చూస్తుంటే ఇంట్లో ఫార్వర్డ్ చూడలేకపోతున్నాడు. 3 గంటలు మన డైరెక్టర్ కష్టపడి దాని సినిమాని 5 గంటలని ఎడిట్ చేసి 3 గంటలు తీసుకొచ్చి చాలా ఇంపార్టెంట్ ఇది అని చేస్తే దాన్ని కూడా ఫార్వర్డ్ చేసి హాఫ్ అన్ అవర్లో చూసి పడేస్తున్నారు సినిమాని. సో ఇంత తక్కువ కాన్సన్ట్రేషన్ అయింది. సో మనిషి దీనివల్ల ఇరిటేషన్ అనేది పెరిగిపోయింది మనిషికి. ఒక ట్రాఫిక్ లో పోయినామంటే చిన్న గీత పడితే సంపుకునే లెవెల్కి వెళ్ళిపోయారు మనుషులు. ఒక ట్రాఫిక్ జామ్ అయిందంటే హార్న్ కొడుతూనే ఉంటారు. దాని ద్వారా ఏమొస్తుందో తెలియదు, బండి ఎగురుకుంటా పోతుందా లేదా అని. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే మనిషికి ప్రజెంట్ మూమెంట్ మీద ఫోకస్ వెళ్ళిపోయింది. ప్రపంచం లేదో నడుస్తుంది, మన మైండ్ లేదో నడుస్తుంది. సో ఆ మైండ్లో ఎవరినో తిట్టుకోవడము, ఏదో జరిగిన దాని గురించి గతం గురించి ఆలోచించడము, జరగబోయే దాని గురించి ఆలోచించడము, ఏదో జరిగిపోతుందని. సో ఇవన్నిటిని ఇవన్నిటి ద్వారా హెల్త్ ఎట్లా నాశనం అవుతుంది అంటే, మీరు ఒక్కటి ఇమాజిన్ చేయండి, మీకు కోపం వచ్చినప్పుడు ఏమైతే హార్ట్ ఎట్లా కొట్టుకుంటుంది, నార్మల్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ కొట్టుకుంటుందో, మీ చేతులు ఆటోమేటిక్లీ టైట్ అవుతాయి, కొన్నిసార్లు ఆటోమేటిక్లీ పనులు కొట్టుకుంటారు మీరు. సో ఎప్పుడైనా ఎమోషనల్గా స్ట్రెస్ వచ్చినా మనకు కోపం వచ్చింది అంటే మన బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, మనకి మజిల్ టోన్ పెరుగుతుంది, మనకు మజిల్ కంట్రాక్షన్ పెరుగుతుంది, మన నిద్ర రాదు. సో ఇవన్నీ మనం బాడీని అబ్యూజ్ చేస్తున్నాం.